సోమరిపోతు రాము. మారిన విధి. ఒక గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఎంతో తెలివితేటలు ఉన్నాయి. కాని విపరీతమైన బద్ధకం. రేపు చేద్దాంలే అన్నది అతని మంత్రం. తన పొలం పాడుబడుతున్నా, ఇంట్లో కనీస అవసరాలు తీరకపోయినా అతను ఏ రోజూ పనికి వెళ్ళేవాడు కాదు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధ సాధువు వచ్చారు. రాము తన పరిస్థితిని చెప్పుకుని, స్వామీ, నా దగ్గర ఏమీ లేదు. నా అదృష్టం బాగాలేదు. నన్ను దీవించండి అని అడిగాడు. సాధువు నవ్వి ఇలా అన్నారు. నాయనా, నీ పొలంలో 5 అడుగుల లోతులో ఒక బంగారు నిధి దాగి ఉంది. దాన్ని తీసుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. కాని అది సరిగ్గా ఎక్కడుందో నేను చెప్పలేను. నువ్వే వెతుక్కోవాలి. కృషి మొదలైంది. బంగారం దొరుకుతుందన్న ఆశతో రాము మరుసటి రోజు నుండే తన పొలాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. మొదటి రోజు ఒళ్ళు నొప్పులు పుట్టాయి. బద్ధకం మళ్ళీ ఆపేయమన్నది. కాని నిధి గుర్తొచ్చి కష్టపడ్డాడు. వారం రోజులు పొలం మొత్తం తవ్వేశాడు. ఎక్కడా నిధి దొరకలేదు. నిరాశ. రాము కోపంతో సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామీ, మీరు అబద్ధం చెప్పారు. ఎక్కడా బంగారం లేదు అన్నాడు. సాధువు ప్రశాంతంగా ఇలా అన్నారు. నాయనా, నువ్వు ఇప్పటికే పొలాన్ని అంతా మెత్తగా తవ్వేశావు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. అందులో విత్తనాలు వేయి. అప్పుడు నీకు నిధి కనిపిస్తుంది. రాము అలాగే చేశాడు. అప్పటికే పొలం బాగా తవ్వి ఉండటం వల్ల ఆ ఏడాది పంట అద్భుతంగా పండింది. ఆ పంటను అమ్మగా రాముకి భారీగా డబ్బులు వచ్చాయి. అప్పుడు రాముకి అర్థమైంది. నిజమైన నిధి మట్టిలో లేదు, మన శ్రమలో ఉందని. ఈ కథ మనకు నేర్పే పాఠం: బద్ధకం ఒక భ్రమ. మనం పనిని వాయిదా వేసినంత కాలం మనకు అన్నీ కష్టాలుగానే కనిపిస్తాయి. క్రమశిక్షణ. రాము నిధి కోసం ఎలాగైతే కష్టపడ్డాడో, మనం కూడా మన లక్ష్యం కోసం అలాగే కష్టపడాలి. ఫలితం, కష్టం ఎప్పుడూ వృధా పోదు. శ్రమ అనే పునాది మీద మాత్రమే విజయ భవనం నిర్మించబడుతుంది. బద్ధకాన్ని వదిలించుకోవడానికి మీరు ఏవైనా చిట్కాలు, టిప్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? టిప్స్ అని కామెంట్ చేయండి. వీడియో బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.